ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ రెడ్డి. జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన మహేష్ కుమార్ గౌడ్ పార్టీలోనే కొనసాగాలంటూ ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రేపు పార్టీకి రాజీనామా చేస్తానని జీవన్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే జీవన్ రెడ్డిని కలిసిన మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుజ్జగించే ప్రయత్నం చేశారు. తాజాగా పీసీసీ చీఫ్ రంగంలోకి దిగారు. ఆయనే స్వయంగా జీవన్ రెడ్డితో మంతనాలు సాగిస్తున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రేపు పార్టీకి రాజీనామా చేస్తానని జీవన్ రెడ్డి ఇదివరకే ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మరి తాజా సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, అంటే ఇప్పటికే రాజీనామా చేసేందుకు ఆయన డిసైడ్ అయిపోయారు కూడా, ఇప్పటికే పార్టీ పెద్దలు కూడా ఆయన కన్విన్స్ చేసినా సరే ఆయన ససేమిరా అన్నారు. మరి ఇప్పుడు స్వయంగా పీసీసీ చీఫే రంగంలోకి దిగారు. సో ఓవరాల్ గా ఏం జరుగుతోంది? కాంగ్రెస్ అధిష్టానం చాలా ఆలస్యంగా స్పందించాలని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు రోజున డెడ్ లైన్ విధించాడు. రేపు పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి జీవన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇటు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్, అదేవిధంగా ఏఐసి సెక్రటరీ వీరంతా కూడా వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం అయితే 15 నిమిషాలు అవుతుంది. వీరు భేటీ అయ్యారు. జీవన్ రెడ్డిని వెనక్కి తగ్గాలని చెప్పి వారు సూచిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే జీవన్ రెడ్డి గత 20 నెలలుగా తన మనస్తాపానికి గురయ్యారు. పార్టీ నిర్ణయం, పార్టీ అధిష్టానం వ్యవహరించే తీరు చాలా బాధాకరంగా ఉందని చెప్పి ఇప్పటికే చాలా బహిరంగంగా వెల్లడించడం జరిగింది. పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరును కూడా జీవన్ రెడ్డి తప్పుపట్టారు. ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డి వెనక్కి తగ్గుతారా లేదా అని మాత్రం కొంత ఆసక్తిగా మారిన పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇక జీవన్ రెడ్డి డెసిషన్ ఫైనల్ అని చెప్పి అతని అనుచరులు వినిపిస్తున్నటువంటి వాదన తెలుస్తుంది. అతని అనుచరులు కూడా కాంగ్రెస్ తీరు పైన చాలా ఆగ్రహంతో ఉన్నారు. వారంతా కూడా అధిష్టానం చాలా ఆలస్యంగా స్పందించింది. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నటువంటి సంజయ్ కుమార్ కు ప్రయారిటీ ఇవ్వడాన్ని మొదటి నుంచి కూడా జీవన్ రెడ్డి కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, వారంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికి కూడా వారంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ జగిత్యాల జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి నందయ్య పైన వారంతా కూడా బూతు పురాణం వినిపించడం జరిగింది. జగిత్యాలలో జీవన్ రెడ్డి అనుచరులను నందయ్య ఒక రకంగా మోసం చేశారనే వాదన మాత్రం వారిలో కనిపిస్తుంది. జీవన్ రెడ్డి ఇంటికి వచ్చినటువంటి నందయ్యను జీవన్ రెడ్డి అనుచరులు మధ్య కొంత వాతావరణం. ఇక జీవన్ రెడ్డి ఇంట్లోకి రాకుండానే నందయ్య వెళ్లిపోయారు. ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ భేటీ కొనసాగుతుంది. భేటీ తర్వాత జీవన్ రెడ్డి నిర్ణయాన్ని మార్చుకున్నారా లేదా అనే అంశం పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరొక వైపు జీవన్ రెడ్డి మాత్రం తను నిర్ణయించినట్లుగా రేపు జగిత్యాల్లో తన అనుచర వర్గంతో సమావేశమై తన పార్టీకి రాజీనామా చేసే యోచనలు మాత్రం జీవన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక జీవన్ రెడ్డి వెనక్కి తగ్గడని చెప్పి తన అనుచర వర్గం అంతా కూడా పార్టీ సినిమా కట్అవుట్ ఖాతాలో ఏర్పాటు చేసి భారీ సినిమా డైలాగులతో కొటేషన్లు కూడా పరిస్థితి కనిపిస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ ఇదే స్పందన దాదాపు ఒక నెల రోజుల క్రితం స్పందించే ఈ నిర్ణయం తీసుకుని పోయి ఉండకపోరనే వార్త కూడా జీవన్ రెడ్డి అందరిలో వినిపిస్తుంది. ప్రస్తుతం జీవన్ రెడ్డి నిర్ణయం పైన మరొక చర్చ మాత్రం ఉంది. జీవన్ రెడ్డి గట్టి తగ్గుతారా లేకపోతే కట్టుబడి రేపు పార్టీకి రాజీనామా చేస్తారని మాత్రం వేచాలి. మరి కేసేపట్లోనే ఈ విషయం పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సతీష్, అంటే నిజంగానే చాలా కాలంగా ఆయన పార్టీలో అంతర్గత విభేదాలు కావచ్చు, తగ్గుతున్న ప్రాధాన్యతకు సంబంధించి చాలా కాలంగా ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నారు. అయితే రాజీనామా అని చెప్పిన తర్వాత కొంతమంది మంత్రులు చెప్పినా ఆయన వెనక్కి తగ్గలేదు. పార్టీ అధిష్టానం చాలా లేటుగా స్పందించింది. మరి ఇప్పుడు ఆయన రాజీనామాకి సంబంధించి వెనక్కి తగ్గుతారా? ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి పార్టీలో? జీవన్ రెడ్డి మాత్రం ఇక వెనక్కి తగ్గదనే వాదన మాత్రం వినిపిస్తుంది. ఎందుకంటే జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకున్నటువంటి శ్రీధర్ బాబు, మంత్రుల్లో ఉన్నటువంటి కేబినెట్ లో కీలకంగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు, దీంతో పాటు మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అత్యంత సన్నిహితుడు జీవన్ రెడ్డికి. వీరి మాట జీవన్ రెడ్డి ఖచ్చితంగా వింటాడనేది ఒక ప్రచారం. అయితే ప్రస్తుతం అయితే వారు కూడా 2 రోజుల క్రితం జీవన్ రెడ్డిని కలవడం జరిగింది. వెనక్కి తగ్గాలి, పునరాలోచించుకోవాలని చెప్పినప్పటికీ ససేమిరా అనే సమాధానం జీవన్ రెడ్డి నుంచి వచ్చినట్లుగా మంత్రుల మాటలో తెలుస్తుంది. వారు చెప్తేనే వినటువంటి జీవన్ రెడ్డి ఇప్పుడు మహేష్ కుమార్ చెప్తే వింటాడా అనేది మాత్రం జగిత్యాల రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతుంది. ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డి స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. అందుకే మంత్రి శ్రీధర్ బాబు చెప్పినా కూడా వినకుండా సున్నితంగా తిరస్కరించారని జీవన్ రెడ్డి అంశాలు చెప్తున్నారు. అదే అంశాన్ని పరోక్షంగా కూడా జీవన్ రెడ్డి
వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డి నిర్ణయం విషయంలో ఇక వెనక్కి తగ్గడం మాత్రం కాన్ఫిడెంట్ గా అందరున్నారు. జీవన్ రెడ్డి కూడా ఇక Okay. తాడో పేడో చేసుకునే సిద్ధమయ్యే రేపు 20న డేట్ గా తెలుస్తుంది. రేపు జీవన్ రెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు. ప్రస్తుతం అయితే పార్టీకి రాజీనామా చేసిన Right. తర్వాత ఏ పార్టీలో చేరే అంశానికి పైన జీవన్ రెడ్డి ఒక క్లారిటీ వచ్చే అవకాశం, మరొక ఇటు ప్రెసిడెంట్ మహేష్ కుమార్ తో భేటీ ముగిసే అవకాశం ఉంది. బుజ్జగింపుల్లో జీవన్ రెడ్డి వెనక్కి తగ్గుతారా లేదని మొత్తం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ సతీష్.